వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ, ఎపిసోడ్ 17. ఆ రోజు ఉదయం అంతా మామూలుగానే ఉంది. కానీ మేఘన ఆర్యల లైఫ్లో అదొక స్పెషల్ డే అవుతుందని వాళ్ళకి కూడా తెలియదు. ఆర్యకి ఒక మెసేజ్ వస్తుంది మేఘన నుండి. 9 గంటల వరకు నేను చెప్పిన ప్లేస్కి రా, నేను లొకేషన్ షేర్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆర్య మేఘన చెప్పిన ప్లేస్కి వెళ్తాడు. ఈసారి ఆర్య కంటే మేఘనే ముందు వచ్చి ఉంటుంది. ఆర్యను చూడగానే మేఘన వెళ్ళి హగ్ చేసుకుంటుంది. ఆర్య క్షణం పాటు షాక్ అయినా తరువాత మేఘనను దగ్గరకు తీసుకుంటాడు. ఏమైంది మేఘన అంటాడు. నువ్వేంటో పూర్తిగా అర్థమైంది ఆర్య. నిన్న నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడింది విన్న తరువాత నాకు నీపై పూర్తి నమ్మకం ఏర్పడింది. అనవసరంగా నిన్ను అర్థం చేసుకోకుండా దూరం పెట్టాను. సారీ ఆర్య అంటుంది మేఘన. పర్లేదులేరా, నువ్వేగా అంటాడు ఆర్య. ఇక టైం వేస్ట్ చేయను, నా ప్రేమ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అంటుంది మేఘన. ఇంకా మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేద్దాం. మా నాన్న పెళ్లి చేసుకో అని చావగొడుతున్నాడు అంటాడు ఆర్య. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఇంట్లో చెప్పడానికి. నీ సంగతి ఏంటి మరి? మీ అమ్మ ఒప్పుకుంటుందా? మేఘన నేను ఒప్పిస్తానులే. మేఘన ఇంటికి వెళ్ళి తన తల్లికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వాళ్ళమ్మ ఒక ఫోటో చూయించి, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అంటుంది. ఎవరమ్మా ఇతను అంటుంది మేఘన. నీకు నచ్చితే నీకు కాబోయే భర్త అంటుంది వాళ్ళమ్మ. మేఘన షాక్ అవుతుంది. ఏంటమ్మా, నన్ను అడగకుండా ఇలాంటివన్నీ ఎందుకు చేస్తావు? ఇంకా ఎన్నాళ్ళుంటావే ఇలా పెళ్ళి పటాకులు లేకుండా? అమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, నేను తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. తల్లి షాక్. ఎవరతను, ఏం చేస్తాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటుంది. ప్లీజ్ అమ్మా ఒప్పుకో, అతను నాకు 2 years నుంచి తెలుసు. నేను తన గురించి అంతా తెలుసుకున్న తర్వాతే ఈ డెసిషన్ తీసుకున్నా అంటుంది మేఘన. ఆమె తల్లి కూడా పెళ్లికి ఒప్పుకుంటుంది. అతను ఎలా ఉంటాడు అంటుంది మేఘన తల్లి. నిజాయితీగా ఉంటాడమ్మా అని సమాధానమిస్తుంది. అది కాదే, ఇప్పటికైనా ఫోటో అయినా చూయించు అంటుంది. ఫోటో చూపిస్తుంది. బాగున్నాడులే అని చెప్తుంది వాళ్ళమ్మ. మరోవైపు ఆర్య ఇంట్లో వాళ్ళ తండ్రి, ఏంట్రా ఎప్పటికైనా పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? నేను ఇన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక రీజన్ చెప్పి అవి కుదరకుండా చేస్తున్నావు. డాడ్, ఇంక నువ్వు ఎలాంటి మ్యాచెస్ చూడాల్సిన అవసరం లేదు అంటాడు ఆర్య. ఏంట్రా సన్యాసం ఏమైనా తీసుకుంటున్నావా అంటాడు తండ్రి సరదాగా. డాడ్, నేను జోక్గా అన్నానులే ఆర్య అంటాడు. డాడ్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, తను నిన్ను సంతోషంగా చూసుకోగలదా? ఆర్య క్షణం కూడా ఆలోచించకుండా సంతోషంగా ఉంచుతుంది డాడ్, అమ్మకు కూడా బాగా నచ్చుతుంది అంటాడు ఆర్య. ఓకే, నేను వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడాలి అంటాడు. ఒక ఆదివారం సాదాసీదాగా 2 ఫ్యామిలీలు కలిశాయి. మేఘన తల్లి, మాకు ఉన్న ఆశ ఒక్కటే అన్నయ్య గారు, ఉన్న దాంట్లోనే మా అమ్మాయిని సంతోషంగా చూసుకుంటే చాలు అంటుంది. ఆయన కూడా, మాకు అంతే చెల్లెమ్మ, మా వాడు సంతోషంగా ఉండాలి, వాడిని అర్థం చేసుకొని మెలగాలి. మేము కట్న కానుకలు లాంటివి కూడా ఏమీ ఆశించట్లేదు, మా వాడిని సంతోషంగా చూసుకుంటే అదే మాకు 10,000. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. పెళ్ళి సింపుల్గా, ఎక్కువ హడావుడి ఆర్భాటం లేకుండా టెంపుల్లో వేదమంత్రాల మధ్య ఆ పార్వతీ పరమేశ్వరుల ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో ఇద్దరూ ఒకటవుతారు. కొన్ని ప్రేమ కథలు ఆకర్షణతో మొదలవ్వవు, భయాల తర్వాత నమ్మకంతో మొదలవుతాయి. ఇది అలాంటి ప్రేమ కథే. ఇది పెళ్లితో ముగిసిన కథ కాదు, అర్థం చేసుకోవడంతో ప్రారంభమైన జీవితం. సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ ఆల్ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.